బోరబండ డివిజన్ హైటెక్ నగరానికి ఆనుకునే ఉన్న అభివృద్ధిలో మాత్రం గుండుసున్నా. పక్కనే ఉన్న జూబ్లీ హిల్స్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, వాణిజ్య సదుపాయాలు, అందమైన రోడ్లు ఉంటే ఆ డివిజన్లో మాత్రం కనీస వస్తువులే కనిపించవు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నారు, కానీ బోరబండ భవిష్యత్తు మాత్రం మారడం లేదు. చక్కగా రోడ్లు ఉండవు, చెత్త తీయరు, తాగునీరు సకాలంలో రావు. ఇక డ్రైనేజీల లీకేజీల వల్ల దోమలు, ఈగలతో అనారోగ్యాలకు గురవుతున్న బోరబండ డివిజన్ దుస్థితిపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఇరుకు రోడ్లు, వాటిల్లో గుంతలు, డ్రైనేజీ లీకేజీలతో రోడ్లపై పారే మురుగునీరు, పేరుకుపోతున్న చెత్తా చెదారం, పెరిగిపోతున్న కుక్కలు. ఇది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ పరిస్థితి. డివిజన్లోని చాలా ప్రాంతాలకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదు. ఫలితంగా మురుగునీరు ఉప్పొంగి రోడ్లపై పారుతోంది. రహదారులపై గుంతలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైట్లు పనిచేయవు. కాలనీల్లో పేరుకుపోతున్న చెత్తను తీసేవారే ఉండరు. ఈ సమస్యలకు తోడు హైటెన్షన్ వైర్ల వల్ల ప్రాణభయం కూడా స్థానికులకు పట్టుకుంది. సకాలంలో తాగునీరు రాకపోవడం, ట్రాఫిక్ జామ్, ఇలా చెప్పుకుంటూ పోతే బోరబండలో లేని సమస్య అంటూ ఉండదు అన్నట్లుగా ఉంది. బోరబండలోని సైట్ 3, భరత్ నగర్, బంజారానగర్, ఎన్ఆర్పురం వంటి తదితర బస్తీల్లో మౌలిక వసతులు కూడా కరవయ్యాయి. డ్రైనేజీ దెబ్బతిని మురుగునీరు రోడ్లపై పారుతోంది. అదే రహదారులపై గుంతలు ఉండటంతో రోజుల తరబడి ఆ మురుగునీరు నిలిచి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలతో పాటు చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. మురుగునీటిపై నడవటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇరుకు రోడ్లు, వాటిపై నిత్యం ట్రాఫిక్ రద్దీ తమకు నరకం చూపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. రోడ్ వైండింగ్ లేదు సరిగా. బస్సెస్ 33 బస్సెస్ వస్తుండే, బస్సెస్ వస్తలేవు. ముందు 10 బస్సుల దాకా వస్తుండే, ఇప్పుడు ఒక్క బస్సు వస్తలేదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఈ హైటెక్ బొరవాడ నుంచి హైటెక్ పోయే రోడ్ లో ఇక్కడ సున్నం చెరువు దగ్గర రోడ్ మోరీ కట్టిరు. ఇది మొత్తం పూర్తిగా కాలేదు. ఆ రోడ్ మొత్తం పూర్తిగా అయితేనన్నా పబ్లిక్ కంటిన్యూ పోతుండే. రోడ్ గురించి పబ్లిక్ ఆగిపోతున్నారు, యాక్సిడెంట్ అవుతున్నాయి. ఈ సైడ్ స్ట్రీట్ లో ఒక ట్రాఫిక్ సిగ్నల్ పెడితే బాగుంటుండే. ప్రజలకు అందరికీ ఈ రోడ్ అందుబాటులో రావడం చాలా సంతోషకరమైన విషయం. అయినా మా ప్రాణం ఏంటంటే స్పీడ్ బ్రేకర్లు రోజు యాక్సిడెంట్లు జరగడం జరుగుతున్నాయి. మేము ప్రభుత్వాన్ని కోరడం ఏమనగా దయచేసి ఇక్కడ స్పీడ్ బ్రేకర్లు అరేంజ్ చేయమని కోరడం జరుగుతుంది. బోరబండలోని చాలా కాలనీల్లో మున్సిపాలిటీ వారు చెత్తను తీయనందున దోమలు, ఈగలు, కుక్కల బెడద పెరుగుతోందని డివిజన్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. చెత్తా చెదారం రోజురోజుకి పేరుకుపోయి దుర్వాసన వస్తోందని వాపోయారు. తాగునీరు సకాలంలో రావడం లేదని, ఈ సమస్యపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆక్షేపించారు. నీళ్లు బాగా పొంగి వాటర్ దాంట్లోకి వచ్చేస్తున్నాయి. అది చెత్త కూడా, మట్టి కూడా కంప్లైంట్ పెడితే కూడా వచ్చి తీస్తలేదు. మాకు నీళ్ళది చాలా ప్రాబ్లం ఉంది. నల్లలు కూడా సరిగ్గా ఇప్పట్లేరు. టైం లేదు, టేబుల్ లేదు నల్లలు ఇప్పడానికి. ఇప్పుడు పడితే అప్పుడు ఇప్పుతున్నారు. రాత్రి 12-1 గంటకు అట్లా ఇప్పుతున్నారు. మాకు నీళ్లు రావట్లేదు బాబు. 2 రోజులకోసారి రావట్లేదు. 4 రోజులకోసారి ఆయన ఇష్టమైనప్పుడు వదులుతారు. సాయంత్రం, రాత్రికో, పొద్దునో వదులుతారు నీళ్లు. చాలా ప్రాబ్లం అవుతుంది. 3 రోజులకోసారి వదులుతున్నారు. రోజున వదలొచ్చు కదా, వదలట్లేదు. డ్రైనేజీలు నిండిపోయి పోతానే ఉంటాయి. నడచడానికి ఉండదు, చేయడానికి ఉండదు. ఎన్నికల సమయంలో తప్పితే తమ డివిజన్ను పట్టించుకునే నాదుడే లేరని బోరబండవాసులు చెబుతున్నారు. ఇకనైనా తమ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, ట్రాఫిక్ కు చెక్ పెట్టి రోడ్లు అభివృద్ధి చేయాలని, తాగునీరు సకాలంలో అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.